దేవుడిచ్చిన ఈ దేహం దీన్ని పాడు చేసుకుంటావా? వద్దు, పాడు చేసుకోకు. జాగ్రత్తగా దాచుకో. ఏ చెత్త పడితే చెత్త తినేకు. మున్సిపాలిటీ ఎద్దులాగా రోడ్డు పక్కన చెత్తకాగినట్లు వెళ్ళి ఆక్కో. దోశలు ఇక్కడ చాలా బాగుంటాయండి, ఇడ్లీలు ఇక్కడ బాగుంటాయండి. ఆ మురికి నీళ్ళు, ఆ మురికి చేతులు, మురికి చట్నీలు, ఎంగిలి గ్లాసు సరిగ్గా అడగ నీటిలో ముంచి తీసేస్తాడు. ఆ గ్లాసు తిరిగి టీ పోసేస్తాడు. ఇంటి దగ్గర భార్య ఉందిగా, చక్కగా వండుతుంది, గిన్నెలు తోముతుంది, చక్కగా గ్లాసులు కడుగుతుంది, ఎండలో పెడుతుంది. మళ్ళా నీచు వాసన రాకుండా గ్లాసులు. ఎంత చక్కని ఇల్లు. మనకేంటి ఈ రోగం? బయట తినడం అంటది. అప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ అంటే నేను ఫాస్ట్గా పంపించేస్తుంది. మగవాళ్ళు, ఆడవాళ్ళు, క్రైస్తవులారా, మీకు గనక చెప్తున్నాను ఇవన్నీ. నా పిల్లలు గనక, మీరు దేవుని పిల్లలు గనక మీరు జాగ్రత్త పడండి. అప్పుడప్పుడు అంటారు భర్తలు, నేను ఈవేళ ఏదో ఒకటి బయట తినేస్తానులే, నువ్వే కంగారు పడుకో. ఏడు తినేస్తావు బయట? పాపం వండుతానంటదండి. చాలామంది మంచి భార్యలు ఉంటారండి. ఏమండి, కప్పుతో కడతానండి మీకు, ఎందుకు లేవే నీకు ఆ శ్రమ? ఈవేళకి ఏదో బయట తినేస్తాను. అస్సలు బయట తినకు. నీళ్లు మంచివి కావు, పాత్రలు మంచివి కావు, వండునూరు శుభ్రంగా ఉండరు. వాడు బనీనే నల్లగా అయిపోయి ఉంటుంది, వాడి చేతులు నల్లగా అయిపోయి ఉంటాయి, గొర్రెల నిండా మురికి. ఉమ్మొచ్చినాడు మామూలు వీడు వేలు పెట్టి వస్తాడు. దురదొస్తే గోక్కుంటూ ఉంటాడు ఎక్కడ పడితే అక్కడ. బయట తింటావా? అయ్యగారి చేతులు తింటావా? అప్పుడప్పుడు చాలామంది ఇంటికి వచ్చి ఏమనుకుంటాడు, ఏంటో నువ్వే కడుపు బాగలేదంట. కడుపు బాగోదు బయటకు తింటే. బయటకు తినకండి ఎవరు. ఎంత టైం అయినా ఇంటికి వచ్చి తినండి. దేవుడిచ్చాడు ఈ శరీరాన్ని మీకు. దేవుడు ఉన్నాడు శరీరంలో, మరి దాన్ని కాపాడవా? దాన్ని కాపాడవా? కాపాడు. గాడ్ బ్లెస్ యూ.